హలో అండి, నమస్తే. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బెండకాయ పులిహోర ఫ్రై. ఏంటండి బెండకాయ పులిహోర ఫ్రై ఏమిటని అనుకుంటున్నారా? మనం పులిహోరలో చింతపండు రసం తీసి వేసుకుంటాం కదండి, అదేవిధంగా ఈ బెండకాయ వేపుల్లో కూడా చింతపండు రసాన్ని వేసుకుంటామండి. ఇది మామూలు బెండకాయ వేపుడు కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఎలా వండాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను 1/2 కేజీ బెండకాయలను తీసుకుని సన్నగా చక్కెరలా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక బౌల్లో నిమ్మకాయంత సైజు చింతపండును నానబెట్టి ఉంచుకున్నాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక 1/2 కప్పు పల్లీలు వేసుకుని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన పల్లీలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని 10 సెకండ్లు వేయించుకోవాలి. అలాగే 1 స్పూన్ మినపప్పు వేసుకుని 2 సెకండ్లు వేయించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీరా వేసుకుని మాడకుండా వేపుకుని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పైకి కిందికి బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఫ్రైకి ఎప్పుడూ మూత పెట్టకూడదండి. మూత పెడితే ఆవిరిపడి కూర జిగురు వస్తుంది. బెండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కూర మాడకుండా ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును చక్కగా రసం తీసి వేసుకుని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కూర బాగా ఫ్రై అయ్యాక చివరగా మనం ముందుగా వేపుకుని ఉంచుకున్న పల్లీలు వేసుకుని 1 నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఎప్పుడూ చేసుకునే బెండకాయ ఫ్రై కంటే ఈ ఫ్రై చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.